So embryology deals with the development of an egg to child. We all know that. It is also known as developmental biology. It studies about the developmental processes that occurs from gametogenesis to complete fetus formation. Okay, so అంటే మనకి శుక్రకణము అండం ఏర్పడడం మొదలు నుంచి పిండం ఏర్పడేంత వరకు జరిగే చర్యలు మొత్తాన్ని గురించి అధ్యయనం చేసేది డెవలప్మెంటల్ బయాలజీ. సో వాన్ బేర్ని జనరల్గా మనం ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీగా కన్సిడర్ చేస్తాం. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫౌండర్ ఆఫ్ కంపారిటివ్ ఎంబ్రియాలజీ. సో నౌ గ్యామెటోజెన్సిస్. ఫస్ట్ మనకు గ్యామెట్స్ అంటే మీనింగ్ తెలియాలి. ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ని మన గ్యామెటోజెన్సిస్ అంటాం. జెన్సిస్ అంటే ప్రొడక్షన్. సో వాట్ ఆర్ గ్యామెట్స్? స్పెర్మటోజోవా అండ్ ఓవం. శుక్రకణము మరి అండాలని మనం బీజ కణాలు లేదా గ్యామెట్స్ అని పిలుస్తాం. ఓకే, సో హియర్ ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మటోజోవా అండ్ ఓవం ఈస్ కాల్డ్ గ్యామెటోజెన్సిస్. సో yeah, so in the body there are two kinds of cells. One are germ cells or reproductive cells that produce gametes. Somatic cells, all the body cells. Okay, so germ cells గాని అన్ని కూడా బాడీ సెల్స్ లేదా సోమాటిక్ సెల్స్ అని అంటాం. సో మనకు యూనిసెక్సువల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, యునో బైసెక్సువల్ ఆర్గానిజమ్స్ ఆర్ హెర్మాప్రోడక్టిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. హెర్మాప్రోడక్టిక్ ఆర్గానిజమ్స్ లో ఒకటే యానిమల్ మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అదే స్పర్మ్ను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, అదే ఓవాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ సో ఎర్త్వామ్. ఓకే, సో విచ్ ఈస్ హెర్మాప్రోడైటిక్ లీచ్ లైక్. సో ఎర్లీ లోయర్ ఆర్గానిజమ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హెర్మాప్రోడైటిక్ ఆర్గానిజమ్స్. So there are no specific like even Taenia solium also hermaphroditic organism in which both male and female reproductive systems are present. Spermatogenesis is nothing but the spermatozoa. Oogenesis is nothing but the production of eggs or ovum. Okay, so in many animals during early fetal stage itself, the germinal cell lineage occurs. And అర్థం ఏంటి అంటే జెర్మినల్ సెల్స్ యొక్క పూర్వ కణాలు అనేవి, రిప్రొడక్టివ్ సెల్స్ యొక్క పూర్వ కణాలు అనేవి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంటే గ్యాస్ట్లేషన్ తర్వాత ఆర్గనోజెన్సిస్ అయ్యే టైంలో అవి సెపరేట్ అవుతాయి మిగతా టిష్యూస్ నుంచి, మిగతా సెల్స్ నుంచి. ఓకే, ఆ పూర్వగామి కణాలు అనేటువంటివి ఏర్పడడం ఎర్లీ ఫీటల్ స్టేజ్లోనే ప్రారంభమవుతుంది. సో దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం. సో ఏ కణాలు ఆ కణాలుగా సెపరేట్ కావడమే డిఫరెన్షియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సెల్స్ కావచ్చు, రిప్రొడక్టివ్ సెల్స్ కావచ్చు, హార్ట్ సెల్స్ కావచ్చు, ఐ సెల్స్, బ్రెయిన్ సెల్స్, ఇవన్నీ సెపరేట్ కావడమే డిఫరెన్షియేషన్. అంతకుముందు అన్ని కామన్ సెల్స్ ఉంటాయి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ జెర్మినల్ సెల్స్ ఇంటూ మళ్ళీ ఆ జెర్మినల్ సెల్స్ అనేటువంటివి సో గ్యామెటోసైట్స్గా గ్యాస్ట్లా స్టేజ్లో అవి మారుతాయి. So during organogenesis, these germinal cells migrate into gonads. ఏవైతే ఈ గ్యామెటోసైట్స్ a kind of multipotent cells, they migrate from the place where they are originated and gonadal sacs ఏర్పడిన తర్వాత అవి ఏర్పడిన దగ్గర నుంచి ఈ యొక్క జెర్మినల్ సెల్స్ అనేటువంటివి మైగ్రేట్ అయి గొనాడ్స్లోకి వెళ్ళిపోతాయి. సో దెన్ లెట్స్ సీ అబౌట్ ది స్పెర్మటోజెన్సిస్. వాట్ ఈస్ స్పెర్మటోజెన్సిస్? సింప్లీ ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మటోజోవా. ఓకే, శుక్రకణాల యొక్క ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? అది టెస్టిస్, ముష్కాల్లో జరుగుతుంది. సో మనకు తెలుసు మానవుల్లో XX, XY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటుందని మనం జెనెటిక్స్లో చూడడం జరిగింది. ఓకే, సో మమ్మల్స్ అన్నింటిలో దాదాపు XX, XY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉంటుంది. ఇందులో Y క్రోమోజోమ్ అనేది సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది, అంటే లింగత్వాన్ని డిటర్మైన్ చేస్తుంది, నిర్ణయిస్తుంది అన్నమాట. రైట్, సో అది మేల్ Y క్రోమోజోమ్ ఉంటే దట్ విల్ బికమ్ మేల్. ఓకే, ఇఫ్ బోత్ ఆర్ X chromosomes that will become female.
సో ఈ వై క్రోమోజోమ్లో ఉండేటువంటి టెస్టిస్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ జీన్, అండ్ there is another gene, SRY gene also. So that is related to TDF gene, నేను మీకు చెప్పాను. But this particularly TDF gene, testis determining factor, which is a protein. So the effect of this gene, which produces this factor TDF. Okay, so the gonadal medulla is differentiated into testis. సో గొనాడ్ అనేది మేల్ ఫీమేల్లో స్టార్టింగ్లో రెండు సేమ్ ఉంటాయి. అయితే ఈ టీడీఎఫ్ వల్ల ఆ గొనాడ్ యొక్క దవ్వ భాగం అనేది టెస్టిస్గా కన్వర్ట్ అయిపోతుంది డ్యూ టు ద టీడీఎఫ్ జీన్. సో ఎనీవే, ఇది మనకు కొంచెం బేసిక్ ఐడియా ఉండాల్సింది ఏంటి అంటే, సో డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, ఓకే, డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది టెస్టిస్ ఇన్ ద embryo, ప్రైమోర్డియల్ జెమ్ సెల్స్ ఆర్ మైగ్రేటెడ్ ఇంటూ టెస్టిస్. ఇందాక నేను చెప్పినట్టుగా ఏవైతే కామన్ ప్రోజెనిటార్ సెల్స్, ఓకే, ఒక రకమైనటువంటి మల్టీపోటెడ్ స్టెమ్ సెల్స్ అనేటువంటివి విచ్ ఆర్ రిలేటెడ్ టు రిప్రొడక్షన్. ఓకే, సో దే ఆర్ మైగ్రేటెడ్ టు టెస్టిస్. అక్కడ అవి ఏమవుతాయి మైగ్రేట్ అయిన తర్వాత? దే ఆర్ డివైడెడ్ మైటాటికల్లీ, సమవిభజన చెందుతాయి, అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్. సో ఇప్పుడు వాటిని మనము బాగా పెరిగిన మైటాటికల్లీ లేదా సమవిభజన పద్ధతిలో డివైడ్ అయ్యి సంఖ్యలో బాగా పెరిగిన కణాలని మనం స్పెర్మటోగోనియా అంటాం. స్పెర్మటోగోనియా. సో దే డివైడ్ అగైన్ మైటాటికల్లీ మెనీ టైమ్స్. ఓకే, సో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అయిపోయేంత వరకు అవి సమవిభజన పద్ధతిలో విభజన చెంది ఓకే, సో స్టాప్ ఎట్ మైటాటిక్ G1 ఫేజ్. సో G1 ఫేజ్ దగ్గర ఆగిపోతాయి. సో దే రిమైన్ అంటిల్ పార్చురేషన్ ఆఫ్ చైల్డ్ బర్త్. దాదాపు సరే, ఇప్పుడు ఏంటంటే అవి చాలాసార్లు విభజన చెంది ఎన్నైతే అవసరమో అన్ని రీచ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో పుట్టేంత వరకు అవి డివిజన్ ఆపేస్తాయి. యాక్చువల్గా ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లోనే చాలాసార్లు విభజన చెంది సంఖ్యను పెంచుకొని G1 ఫేజ్ ఆఫ్ మైటాసిస్ దగ్గర ఆగిపోయి ఆ ఎంబ్రియో పార్చురేషన్ లేదా చైల్డ్ బర్త్ అయ్యేంత వరకు వాటి డివిజన్ ఆగిపోతుంది. పుట్టిన తర్వాత ఆఫ్టర్ చైల్డ్ బర్త్ స్పెర్మటోగోనియా స్టార్ట్ డివైడింగ్ మైటాటికల్లీ అగైన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అంటిల్ అడోలసెన్స్ ఆర్ ప్యూబర్టీ. యవ్వన దశ, ఓకే, కౌమార దశ వచ్చేంత వరకు అవి సమవిభజన పద్ధతిలోనే మళ్ళీ విభజన మళ్ళీ వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఇన్ ప్యూబర్టీ, కౌమార దశ లోపల దే స్టార్ట్ డివైడింగ్ మియాటికల్లీ, క్షేకరణ విభజన పద్ధతిలో అవి విభజన స్టార్ట్ అవుతాయి. అంటే సో ఆఫ్టర్ 13-14 ఏజ్ వచ్చిన తర్వాత అవి స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి. అవన్నీ ఏంటి? స్పెర్మటోగోనియా, శుక్రమాతృ కణాల నుంచి క్షేకరణ విభజన పద్ధతిలో ఒక్కొక్క సెల్ నుంచి 4 శుక్ర కణాలు అనేటువంటి ఏర్పడతాయి క్షేకరణ విభజన వల్ల, మియాసిస్ వల్ల. సో మనకి లైఫ్లో మియాసిస్ అనేది ఇక్కడ మాత్రమే, అంటే ఓన్లీ స్పెర్మటోగోనియాలో మాత్రమే మేల్లో, ఊగోనియాలో మాత్రమే ఫీమేల్లో జరుగుతుంది. ఇంకెక్కడ జరగదు హ్యూమన్ బాడీలో. ఓకే, సో టెస్టిస్ అనాటమీ. సో ఇది టెస్టిస్ యొక్క అనాటమీ. సో దిస్ ఈస్ స్క్రోటల్ సాక్ ఇది. సో ఎనీవే, ఇన్ మ్యాన్ వన్ పేర్ ఆఫ్ టెస్టిస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్క్రోటల్ సాక్స్. ఓకే, సో మనము ముష్క కోశాల్లో ఒక జత టెస్టిస్ అనేటువంటివి ఉంటాయి. ఈచ్ టెస్టిస్ బేర్స్ మెనీ కన్వల్యూటెడ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. సో మనము ఈ టెస్టిస్ యొక్క ఈ డాటెడ్ లైన్ ఈజ్ స్కిన్. ఓకే, సో బిలో ద స్కిన్ there are two layers of two layers that cover the total testis. So outer one is tunica vaginalis. ఇక్కడ లేదు. దీనిలో ఏదైతే ఈ బ్లాక్ కలర్ లో మనకు కనిపిస్తుందో అది దట్ ఈస్ ట్యూనికా వ్యాజినాలిస్. దాని కింద ఉన్నది ఏంటంటే ట్యూనికా అల్బుజిని. సో ఈ ట్యూనికా అల్బుజినియాలో అది లోపలికి ముడతలు పడి అనేకమైనటువంటి
ఛాంబర్స్గా డివైడ్ అవుతుంది. ఇందులో చాలా మెలికలు తిరిగి ఉన్నటువంటి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, శుక్రోత్పాదక నాళికలు లేదా శుక్ర నాళికలు అని కూడా అనొచ్చు. సో దీస్ ఆర్ ది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని పిలుస్తాం, శుక్రోత్పాదక నాళికలు. అవి యాక్చువల్గా ఇక్కడ మనకు ముద్దలాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇలా ఉంటాయి అన్నమాట. సో అవి నిజానికి ఈ రకంగా అనేక మెలికలు తిరిగి ఉంటాయి. ఓకే, ఈ రకంగా మెలికలు తిరిగిన ప్రతి శుక్రోత్పాదక నాళికలు అన్నీ కలిసి ఒక దగ్గర కలుస్తాయి. దీన్ని రెటే టెస్టిస్ అని అంటాం. ఓకే, సో ఇది మనకి అడగారు. సో దిస్ ఇస్ రెటే టెస్టిస్. ఈ రెటే టెస్టిస్ లో ఉన్న ఆ శుక్రోత్పాదక నాళికలు అన్నీ కలిసి అవి మనకి ఈ గ్రీన్ కలర్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఎపిడిడైమిస్ అంటాం. సో ఎపిడిడైమిస్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎపిడిడైమిస్ అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో మనకి శుక్ర కణాలు అనేటువంటివి టెంపరీగా స్టోర్ అవుతాయి అంటిల్ ది ఎజాక్యులేషన్. సో దీనిలో 3 భాగాలు ఉంటాయి. హెడ్, బాడీ అండ్ టెయిల్ ఆఫ్ ది ఎపిడిడైమిస్ అని 3 భాగాలు ఉంటాయి. సో ఈ ఎపిడిడైమిస్ అనేది మళ్ళీ ప్రధానమైనటువంటి శుక్రవాహిక వ్యాస్ డిఫరెన్స్ లోకి అది తెలుసుకుంటుంది. ఈ శుక్రవాహిక అది పెనిస్ లోకి యూరినోజెనైటల్ డక్ట్ లోకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో త్రూ విచ్ ద స్పెర్మ్ ఈజ్ రిలీజ్డ్, that is urinogenital duct. So vas difference opens into urinogenital duct. So anyway, each seminiferous tubule is lined internally. యాక్చువల్గా సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క అడ్డుపోతను మనం చూసినట్లయితే, ఇఫ్ యు సీ ది టిఎస్ ఆఫ్ ది సెమినిఫెరస్ ట్యూబ్యూల్, మిడిల్లో ఒక క్యావిటీ ఉంటుంది. సో ఇట్లా దాని గోడ అనేది ఇవన్నీ స్పెర్మటోగోనియా ఆర్ జెర్మినల్ ఎపిథీలియం అంటాం దీన్ని. సో ఇవన్నీ ఈ జెర్మినల్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటివి డివిజన్ చెంది చాలా రకాల స్పెర్మటోగోనియా అనేటువంటి సెల్స్ని ఏర్పరుస్తాయి. ఇవన్నీ స్పెర్మటోగోనియా. సో ఇదంతా కూడా మొత్తం ఈ లైన్ మొత్తం ఇలాంటి స్పెర్మటోగోనియాతో నిండిపోయి ఉంటుంది. సో ఆ రకంగా ఇది క్యావిటీ. ఓకే, సో ఇక్కడ అంతా స్పెర్మటోగోనియా సెల్స్. ఇందాక మనం మైటాటికల్లీ డివైడ్ అవుతాయి సెల్స్ అని చెప్పినాం కదా. సో ఆ మైటాసిస్ వల్ల ఏర్పడిన కణాలన్నీ ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇది జెర్మినల్ ఎపిథీలియం. ఇవేంటి అంటే ప్రైమోర్డియల్ జెర్మినల్ సెల్స్, లేదా సింపుల్గా జెర్మినల్ సెల్స్ అని చెప్పొచ్చు. వీటి నుంచి స్పెర్మటోగోనియా అనేటువంటి కంటిన్యూస్ ఏర్పడుతూ ఉంటాయి. స్పెర్మటోగోనియా నుంచి శుక్ర కణాలు అనేటువంటివి ఇట్లా వేలాడుతూ ఉంటాయి. ఏర్పడిన శుక్ర కణాలు ఈ కుహరంలో ఇట్లా వేలాడుతూ ఉంటాయి. ఓకే, ఈ రకంగా మనకి శుక్ర కణాలు అనేటువంటివి రెడీగా ఉంటాయి. సో ఎనీవే, here germinal epithelial cells produce spermatozoa in seminiferous tubule. So there are some nurse cells. ఇందాక చూపెట్టిన కణాల మధ్యలో స్పెర్మటోగోనియా మధ్యలో కొన్ని నర్స్ సెల్స్ ఉంటాయి. నర్స్ సెల్స్ అని ఎక్కడ వచ్చినా అవి న్యూట్రియంట్ సెల్స్గా మనము కన్సిడర్ చేయాలి. ఓకే, అవి ఏం చేస్తాయంటే డెవలపింగ్ స్పెర్మ్కి ఫుడ్ని అందజేస్తాయి. ఓకే, సో ఈ నర్స్ సెల్స్నే మనం ఏమని పిలుస్తామంటే సెప్టోలి కణాలు లేదా సెప్టోలి సెల్స్ అంటాం. ద నరిష్ ద డెవలపింగ్ స్పెర్మటోజోవా. సమ్ స్పెషల్ ఎండోక్రైన్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. అందులోనే సో ఇందాక చూపెట్టిన కణాల మధ్యలోనే లీడింగ్ కణాలు లేదా ఇంటర్స్టీషియల్ కణాలు అని ఒక రకమైన కణాలు ఉంటాయి. అవి ఎండోక్రైన్ సెల్స్, అంతఃస్రావ కణాలు. అవి ఏం చేస్తాయి? టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. లీడింగ్ సెల్స్ ఆర్ ఇంటర్స్టీషియల్ సెల్స్. ఓకే, అదేం చేస్తుంది? ద్వితీయ లైంగిక లక్షణాన్ని అది ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో ఎనీవే, స్పెర్మటోజెనిసిస్ హ్యాస్ 2 steps. వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మాటిడ్. స్పెర్మాటిడ్ అని అంటే ఇది స్పెర్మ్ కన్నా ముందు స్టేజ్. ఇది కదలిక లేని శుక్ర కణముగా చెప్పొచ్చు.
ఓకే. స్పెర్మియోజెనిసిస్ అంటే కదలలేని స్పెర్మాటిడ్ స్పెర్మ్‌గా మారే ప్రక్రియ. ఓకే. ఫస్ట్ స్పెర్మాటిడ్ అనేది ఫార్మేషన్. ఈ స్పెర్మాటిడ్ ఫార్మేషన్ అనేది మనం ఎక్కడి నుంచి లెక్క పెడతామంటే, ఎప్పుడైతే మనకి వాట్ వి కాల్ ఆహ్, ఎంబ్రియోలో ఆర్గనోజెనిసిస్ స్టార్ట్ అయితుందో అక్కడి నుంచే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. అదంతా కలిపి ప్యూబర్టీ దాకా ఏమేం చర్యలు జరుగుతాయో అవన్నీ కలిస్తేనే స్పెర్మటోజెనిసిస్ అనేది అవుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసింది కూడా ఇందులో వస్తుంది. సో, ప్రైమోర్డియల్ జెమ్ సెల్స్ మైటాటికల్లీ డివైడ్ అండ్ ప్రొడ్యూస్ నాన్ మోటైల్ స్పెర్మటిడ్స్. ఈ స్టేజ్‌లో ఇన్ దిస్ స్టేజ్ mitotically divide and produce non-motile spermatids. Sorry, not mitotically. Mitotically and meiotically. Rendu. Mitotically and meiotically divide and produce non-motile spermatids. So it has 3 phases. One is a multiplication phase. ఇది ఎంబ్రియానిక్ స్టేజ్‌లో జరుగుతుంది. ప్రైమోర్డియల్ జెర్మ్ సెల్స్ అనేటువంటివి నార్మల్‌గా సమవిభజన పద్ధతిలో చాలా సార్లు డివైడ్ అయ్యి స్పెర్మటోగోనియా అనేది ఏర్పడుతుంది. సో, ఇక్కడ అవి 2n స్టేట్ డిప్లాయిడ్ స్టేట్‌లోనే ఉంటాయి లేదా ద్వైస్థితిక దశలోనే ఉంటాయి. నెక్స్ట్ గ్రోత్ ఫేజ్. ఇందులో ఏమవుతుంది? సైజులో పెరుగుతాయి శుక్రకణాలు. ఇన్ దిస్ ఫేజ్ స్పెర్మటోగోనియా ఇంక్రీజ్ ఇన్ సైజ్ టు ఫార్మ్ ప్రైమరీ స్పెర్మటోసైట్స్. So primary spermatocytes are very, very important. In this stage, these cells are ready to divide meiotically. సో, మనకు క్షయకర్ణ విభజన ఎందులో జరుగుతుందని ఎవరైనా అడిగితే టక్కన ప్రైమరీ స్పెర్మటోసైట్స్‌లా అని చెప్పాలి. ఓకే. సో, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇట్ అక్కర్స్ ఇన్ ప్యూబర్టీ, అడల్ట్ స్టేజ్. ఓకే. సో, 13, 14 ఏజ్ ఆ టైంలో మియాసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ స్పెర్మటోసైట్ స్టేజ్‌లో ఆగుతాయి ప్యూబర్టీ వరకు. సో, ప్యూబర్టీ రాగానే ప్రైమరీ స్పెర్మటోసైట్ అండర్‌గోస్ మియాసిస్. సో, అప్పటి వరకు అది సైజులో పెరుగుతూ ఉంటుంది. హియర్ ప్రైమోర్డియల్ జెర్మ్ సెల్స్, spermatogonia, which are diploid cells. So they again, in the growth phase, they are again mitotically divide, increase in size, very big in size. So they will become primary spermatocytes. And then in the maturation phase, they undergo meiosis, okay, in which the crossing over and all those things occur. Here, diploid primary spermatozoa or spermatocyte will become two haploid secondary spermatocyte. ఓకే. సో, ఇక్కడ మనకి గ్రోత్ ఫేజ్‌లో సైజ్ పెరుగుతాయి. మియాసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. మెచ్యురేషన్ ఫేజ్‌లో మియాసిస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రైమరీ స్పెర్మటోసైట్ కాస్త సెకండరీ స్పెర్మటోసైట్‌గా మారుతుంది. సో, అంటే మియాటిక్ ఫేజ్ 1, ఓకే, క్షయకర్ణ విభజన 1 లేదా మియాసిస్ 1 అనేది జరిగి సెకండరీ స్పెర్మటోసైట్స్ అనేవి ఏర్పడి అవి మెచ్యూర్ అయ్యి స్పెర్మాటిడ్స్ అనేటువంటిగా, అంటే ఇవి ఇప్పుడు ఏమవుతుంది, క్షయకర్ణ విభజన 1 ద్వారా సెకండరీ స్పెర్మటోసైట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. అవి మళ్ళీ క్షయకర్ణ విభజన 2 అంటే నథింగ్ బట్ ది మైటాసిస్. ఓకే. సో, దీని నుంచి 2 కణాలు అనేటువంటివి ఏర్పడతాయి. సో, ఏర్పడి 4 స్పెర్మాటిడ్స్ అనేది ఫార్మ్ కావడమే మెచ్యురేషన్ ఫేజ్. దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫార్మేషన్ ఆఫ్ స్పెర్మటోజోవా ఆల్సో. బట్ దట్ ఈస్ కాల్డ్ స్పెర్మియేషన్. ఓకే. ఇక్కడ మెచ్యురేషన్ ఫేజ్. In this phase, primary spermatocyte undergoes first meiotic division. Okay, meiotic division 1 అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో, ప్రైమరీ స్పెర్మటోసైట్ ఏమో ద్వైస్థితిక కణము. ఓకే. సో, టు ప్రొడ్యూస్ 2 హాప్లాయిడ్ ఆర్ సెకండరీ
హాప్లాయిడ్ సెకండరీ స్పెర్మటోసైట్స్. ద్వితీయ శుక్ర మాతృకణము లేదా సెకండరీ స్పెర్మటోసైట్ అనేటువంటిది ఏకస్థితిక కణము, ఎందుకంటే అందులో ఫస్ట్ మియాటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. దెన్ ఈచ్ సెకండరీ స్పెర్మటోసైట్ అండర్గోస్ మియాటిక్ డివిజన్ టు ఫార్మ్ 4 స్పెర్మాటిడ్స్. దీంతో మియాసిస్ అయిపోతుంది. స్పెర్మాటిడ్స్ ఫామ్ కావడంతోనే మియాసిస్ అయిపోతుంది. స్పెర్మటోజోవా దీనికి తేడా ఏంటి అంటే, సో టైల్ ఉండదు అండ్ దే ఆర్ నాన్ మోటైల్. దెన్ సెకండ్ స్టేజ్ స్పెర్మియోజెనిసిస్. ఓకే, స్పెర్మియోజెనిసిస్. సో స్పెర్మియోజెనిసిస్లో ఏమవుతుంది అంటే, మనకి ఈ యొక్క ఏదైతే స్పెర్మటిడ్ అనేది నార్మల్ సెల్ లాగా రౌండ్గా ఇలా ఉంటుంది. ఇందులో న్యూక్లియస్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇందులో అన్ని సెల్ ఆర్గనెల్స్ అనేటువంటి ఉంటాయి. సో ఫస్ట్ అది ఇట్ ట్రైస్ టు బికమ్ ఎలాంగేట్, పొడవుగా అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో గాల్జీ బాడీ అనేది చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. సో ద వెసికిల్స్ ఆఫ్ ది గాల్జీ బాడీ, tubules of the Golgi body, they are aggregated, okay, and all the enzymes which are produced in the Golgi body and matured in the Golgi body, they form a central granule called proacrosomal granule. That proacrosomal granule gradually they reach towards the nucleus, and almost at the tip of the nucleus, this proacrosomal granule, so in the form of proacrosomal vesicle, it reaches there, and it is fixed at the tip of the nucleus. During this phase, the nucleus becomes flat and elongate. Round ga unnatuvanti nucleus anedi flat and elongated ga మారుతుంది, పొడవుగా మారుతుంది. సో దిస్ ఈస్ one step during the spermiogenesis. So in this phase, spermatids become motile and activated to form spermatozoa. So during this phase, 5 steps are occurred. Nucleus size is reduced and becomes flat. కేంద్రకం అనేది దాని సైజ్ తగ్గుతుంది, అది చదునుగా మారుతుంది. అక్రోజోమ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ కాంప్లెక్స్ అనేటువంటిది అక్రోజోమ్ ఏర్పరుస్తుంది. సో అక్రోజోమ్ కంటైన్స్ ద ఎంజైమ్స్ అండ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ దట్ డిజాల్వ్ ఎగ్ మెంబ్రెయిన్స్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్. అంటే అండము చుట్టూ బలమైనటువంటి రకరకాల మెంబ్రెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ మెంబ్రెయిన్స్ ని కరిగించే ఎంజైమ్స్ అన్ని అక్రోజోమ్ లో ఉంటాయి. సో ఈ మెంబ్రెయిన్స్ అన్నిటిని కరిగించే ఎంజైమ్స్ ఈ యొక్క అక్రోజోమ్ లో ఉంటాయి. సో దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది గాల్జీ కాంప్లెక్స్. సో acrosome is formed from acrosomal granule that is formed due to the fusion of GC vacuoles. అంటే గాల్జీ కాంప్లెక్స్ లో ఉన్న వెసికిల్స్ లేదా కోశికలని కలిసిపోవడం వల్ల అక్రోజోమల్ గ్రాన్యూల్ అనేది ముందుగా అక్రోజోమల్ గ్రాన్యూల్ దాని చుట్టూ అక్రోజోమల్ వెసికిల్ అనేది ఫామ్ అయి దట్ ల్యాండ్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది న్యూక్లియస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ సెల్లో ఉండే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ దట్ ఈస్ సెంట్రోజోమ్. ఓకే, సో దట్ ప్రొడ్యూసెస్ 2 సెంట్రియోల్స్. ఓకే, జనరల్గా సెంట్రోజోమ్ అనేది ఎల్ షేప్లో ఉంటుంది. ఇట్లా ఈ ఎల్ షేప్ ఉన్నది యాక్చువల్గా 2గా డివైడ్ అయ్యి ఒకటి ఒకవైపు ఇంకో వైపు వెళ్ళడం అనేది కామన్గా జరుగుతుంది డ్యూరింగ్ సెల్ డివిజన్. సో ఇదొక సెంట్రియోల్ అంటాం, ఇదొక సెంట్రియోల్. సెంట్రోజోమ్ నుంచి 2 సెంట్రియోల్స్ అనేటువంటివి ఏర్పడతాయి. సెంట్రియోల్స్ ఏం చేస్తాయి, అవి ఫ్లాజెల్లంను ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే కషాబాన్ని ఏర్పరుస్తాయి. ఇందులో ఈ ప్రాక్సిమల్ సెంట్రియోల్ అనేది సో శుక్రకణం యొక్క నెక్ ని, ఓకే, మిడిల్ పీస్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో డిజిటల్ సెంట్రియోల్ ఏం చేస్తుంది, తోక
లేదా యాక్సోనియం సపోర్ట్ చేసేటువంటి ఫ్లాజెల్లం యొక్క స్ట్రక్చర్ని ఏర్పరిచే పని పర సెంట్రియోల్. ఓకే, సో పూర్వాంత పరాంత సెంట్రియోల్ ఈ రెండు. సో నెక్ అండ్ మిడిల్ పీస్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ప్రాక్సిమల్ సెంట్రియోల్. సో ద axonium of the tail is produced by distal centriole. And then axonium forms the tail of the spermatozoa. సో axonium అనేది distal centriole నుంచి ఫామ్ అవుతుంది. axonium నుంచి tail of spermatozoa, దాని యొక్క తోక భాగం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్ట్రక్చరల్లీ ద టైల్ ఈజ్ ఈక్వల్ టు ఎ ఫ్లాజెల్లం ఆర్ ఎ సీలియం. నిర్మాణాత్మకంగా చూస్తే ఎగ్జాక్ట్గా ఒక ఫ్లాజెల్లం లేదా సీలియం లాగా ఉంటుంది, ఎలాంటి తేడా ఉండదు. సో ఫోర్త్ స్టెప్ ఏంటి? సైటోప్లాజం మూవ్స్ ఆపోజిట్ టు ది యాక్రోజోమ్. యాక్రోజోమ్కి ఆపోజిట్గా, అంటే అప్పటి వరకు ఈ రకంగా ఉన్నటువంటి ఆ సెల్ కొద్దిగా లైట్గా తోకలాగా ఏర్పడిన సెల్లో సో న్యూక్లియస్ ఫస్ట్ ఇలా ఉంటుంది, సైటోప్లాజం అంతా చుట్టుగా ఇట్లా ఉంటుంది. సో అలాంటి న్యూక్లియస్ అనేటువంటి సో అది యాంటీరియర్ వైపు వెళ్ళి, ఓకే, సో ఈ సైటోప్లాజం మొత్తము ఈ మిడిల్ పీస్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది సెల్ వైపు అది వస్తుంది. ఈ న్యూక్లియస్ ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు అక్రోజోమ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది. ఈ మిడిల్ పీస్లో మనకు సో మైటోకాండ్రియా అనేది స్పెషలైజ్డ్ స్ట్రక్చర్గా మారుతుంది. ఎనీవే, cytoplasm moves opposite to acrosome. Acrosome and nucleus are surrounded by plasma membrane only. ఓకే, సో అక్రోజోమ్ న్యూక్లియస్ అనేటువంటివి వాటి చుట్టూ సైటోప్లాజం ఏమి ఉండదు, ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఇన్ మిడిల్ పీస్, సో దిస్ ఇస్ మిడిల్ పీస్, ఇది నెక్. సో మిడిల్ పీస్లో మనం చూసినట్లయితే ఇది మైటోకాండ్రియా చాలా చిత్రంగా ఉంటుంది ఇందులో. సో ఈ యాక్సోనియం ఏదైతే ఉంటుందో డిస్టల్ సెంట్రియోల్ ప్రొడ్యూస్ చేసినటువంటి యాక్సోనియం చుట్టూ అదొక వలయాకారం లోపల చుట్టుముడుతుంది. ఓకే, సో ఆ మైటోకాండ్రియాని మనము నెబెన్కెన్ అని పిలుస్తాం. సో నెబెన్కెన్ అనేది ఆ మైటోకాండ్రియా పేరు, అది ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని శక్తి వల్లనే స్పెర్మ్ అనేది మూవ్ అవుతుంది. సో మిడిల్ పీస్ ఈజ్ సరౌండెడ్ బై థిక్ సైటోప్లాజం. సో ఇక్కడ ఈ సైటోప్లాజం అనేది చాలా థిక్గా ఉంటుంది ఈ ప్లాస్మా మెంబ్రేన్ కింద. సో దాన్ని మనం మ్యాన్చెట్ అని పేరుతో పిలుస్తాం. సో రిమైనింగ్ ప్రోటోప్లాజం కవర్స్ ద టైల్. సో ఇదంతా ఇక మిగిలింది ఈ టైల్ని కవర్ చేస్తుంది. ఓకే, సో డిఎన్ఏ ఈస్ బౌండెడ్ బై ప్రోటమైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్స్. జనరల్గా డిఎన్ఏ చుట్టూ హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ప్రోటమైన్స్ అనేటువంటి ఒక బేసిక్ ప్రోటీన్స్ అనేటువంటివి స్పెర్మ్లో ఎక్కువగా ఉంటుంది. సో అవి మాత్రమే డిఎన్ఏను కవర్ చేస్తాయి, సో టు న్యూట్రలైజ్. సో ఇప్పుడు స్పెర్మ్ అనేది రెడీ అయింది. స్పెర్మటోజోవా నౌ ఎంటర్ ఇంటూ ఎపిడిడైమిస్ అండ్ స్టోర్ దేర్. సో ఇప్పుడు ఈ రకంగా ఏర్పడినటువంటి ఆ స్పెర్మటోజోవా అనేటువంటి ఇందాక నేను వేసినటువంటి డయాగ్రామ్లో, సో ఇది మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క స్ట్రక్చర్ అయితే దీన్ని టిఎస్ అడ్డుకోత పోస్తే ఇట్లా కనిపిస్తుంది మనకి. ఇట్లా స్పెర్మ్స్ అనేటువంటివి ఇట్లా వేలాడుతుంటాయి ఈ ఈ ఈ క్యావిటీలో. అవి ఫుల్ మెచ్యూర్ కాగానే అవి ఈ కుహరంలో పడిపోయి సో ఫాస్ట్గా మూవ్ అయ్యి సో అల్టిమేట్గా ఎపిడిడైమిస్ ఏదైతే ఉందో అందులో అవి స్టోర్ అవుతాయి, ఎపిడిడైమిస్ లోపల స్టోర్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ spermatogenesis. So then, structure of spermatozoa. So it has head, neck, middle piece, and a tail. Spermatozoa was first discovered by Anton van Leeuwenhoek. Van Baer named it as spermatozoa. It is covered by plasma membrane. Each sperm has 4 parts: head, neck, middle piece, and tail. So are axonium.
The head of the spermatozoa is made of or contains acrosome and a nucleus. The nucleus is haploid, you remember, because it is a gamete. అది గ్యామెట్ ఒక బీజకణం కాబట్టి. Acrosome has numerous enzymes like proteases, acid phosphatase, hyaluronidase, etc. that help in so you know fertilization to dissolve the different membranes surrounding the ovum. So middle piece contains cytoplasm, the numerous mitochondria and two centrioles, proximal and distal. Mitochondria produce energy for the sperm motility. Distal centriole forms the axoneme. Mitochondria surrounds this axoneme in a spiral and circular fashion that is called Nevenken. ఇంతకు ముందు చెప్పాను. Plasma membrane and cytoplasm is very thick. So at this area, so that is called manchet. So the tail is mainly composed of axoneme only. So it is surrounded by plasma membrane and cytoplasm. So release of sperm from seminiferous tubules is called spermiation. Seminiferous tubules నుంచి sperms release రావడాన్ని spermiation అంటాం. Follicle stimulating hormone acts on Sertoli cells or nerve cells that helps the process of spermiogenesis. So Sertoli cells అనేటువంటి food ఇచ్చే cells, spermatozoa. A human male ejaculates about 200 to 300 million sperms during coitus. So in one ejaculation, about 200 to 300 million sperms are released. At least 60% of sperm should be normal and healthy. 40% sperms must show vigorous motility. Chala fast motility ni చూపించాలి for normal fertility. Sperm motility requires secretions of epididymis. Sperm అనేది మూవ్ కావాలంటే మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ, నర్వ్ సెల్స్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ మెటీరియల్ అండ్ ఆల్సో ఎపిడిడైమిస్ ప్రొడ్యూస్ చేసే సిక్రిషన్స్ అవసరము. అదేవిధంగా వ్యాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికిల్, ప్రోస్టేట్, ఓకే, ఇవన్నీ స్పెర్మటోజోవా యొక్క మెచ్యూరిటీ అండ్ మొటిలిటీకి వీటి సిక్రిషన్స్ అనేటువంటి అవసరము. సో స్పామ్ ప్లస్ ఈ ప్రోస్టేట్, సెమినల్ వెసికిల్ ప్రొడ్యూస్ చేసే ఎపిడైడిస్ ప్రొడ్యూస్ చేసే అన్ని మిక్చర్ని సెమినల్ ప్లాజ్మా అంటాం. స్పమ్స్ను ప్లస్ ఈ సెమినల్ ప్లాజ్మాను కలిసి సెమెన్, శుక్రద్రవము అని పిలుస్తాం. అండ్ మనకు ఫర్టిలైజేషన్ టైంలో there is a term called capacitation. Occurs in female genital duct. Capacitation of sperm. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే స్పర్మ్ అనేటువంటివి ఫీమేల్ జెనైటల్ డక్ట్లోకి రిలీజ్ చేసినప్పుడు అప్పటికి అవి కంప్లీట్ మెచ్యురేషన్ అనేది జరగదు. వాటిపైన చాలా ప్రోటీన్స్ లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. సో అవి రిమూవ్ చేయబడాన్ని కెపాసిటేషన్ అంటాం. అవి రిమూవ్ చేయబడగానే స్పర్మ్ అనేటువంటిది వాటి మూమెంట్ చాలా బూస్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సో ఫీమేల్ జెనైటల్ డక్ట్ కొన్ని సీక్రిషన్స్ రిలీజ్ చేస్తాయి. ఓకే, ఆ సీక్రిషన్స్ వల్ల అల్టిమేట్గా స్పెర్మటోజోవా అనేది కంప్లీట్ యాక్టివేషన్లో వస్తుంది. అది ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యి అది ఇట్ రీచెస్ ది ఓవమ్ అండ్ సక్సెస్ఫుల్లీ ఇట్ కెన్ ఫర్టిలైజ్ ది ఓవమ్. సో దట్ ఈస్ spermatogenesis. Let's continue tomorrow.